150 స్క్వేర్ యార్డ్స్ నుంచి 180 లోపు ఈ మధ్యలో ఎంతైనా మనం ప్లాన్ చేసుకోవచ్చు. డిపెండ్స్ అపాన్ అవర్ కంపెనీ. అంటే మేము మీకోసం మాక్సిమం ఒక ఎక్కువ ల్యాండ్ రావడానికి ట్రై చేస్తాం. ఓకే, బట్ లక్కీగా కొన్ని ఏరియాస్లో ప్రైసెస్ ఎక్కువ ఉంటుంది, సో అక్కడ మనకి ల్యాండ్ తక్కువ రావచ్చు. కొన్ని ఏరియాస్లో అవుట్స్కట్స్లో ల్యాండ్ ఎక్కువ ఉంటుంది, సో ప్రైస్ తక్కువైనా ల్యాండ్ ఎక్కువ వస్తుంది అన్నమాట. ఇట్స్ డిపెండ్. మాకు మీ అండ్ ఇంకోటి ఏంటంటే 55 lakhs అనుకోండి, 55 to 60 lakhs అనుకోండి, సో 200 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. అండ్ కన్స్ట్రక్షన్ ఎస్ఎఫ్టీ కూడా సో మినిమం 1400, 1300 to 14 or 1500 or 1600 అట్లా ఉంటుంది అనమాట. అంటే ఆ కన్స్ట్రక్షన్ ఆ ప్లాట్ లో మీరు ఎంతవరకు మీరు కట్టుకోవాలనుకుంటున్నారు, 2 bedrooms 3 bedrooms? ఓకే, సో దీని కాకుండా ఇంకా మీరు ఎక్స్టెన్షన్ ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఓకే, సో ఇన్ని కన్సిడరేషన్ అనమాట. ఓకే, సో మీ బడ్జెట్ ఎంత ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ 45 lakhs. అండ్ ఇంకొంతమంది బడ్జెట్ ఓకే వాళ్ళు కొంచెం ఎక్కువ బేర్ చేయగలుగుతారు. ఇలాగా మీకు మీ బడ్జెట్ తగ్గట్టు మేము ప్లాన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇలాగా మేము హైదరాబాద్, వరంగల్ అండ్ కరీంనగర్ లొకేషన్స్ లో సో మేము మాకు సంబంధించిన కొన్ని ఓపెన్ ప్లాట్స్ లో ఓకే మీకు ఒక మంచి 2 BHK ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు మార్కెట్ లో చూసిన హౌసెస్ ఎలా ఉన్నాయి, బయట ఒక మంచి రెప్యుటేటెడ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటున్నాయో సో మనది కూడా దానికి వీటికి కంపారిజన్ లేకుండా వాటికి దీటుగా యాజ్ ఇట్ ఈస్ గా అదే క్వాలిటీతో మీకు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అదే బడ్జెట్ లో మీరు బయట 80 లక్షలకు 70 లక్షలకు ఉన్న ప్రాపర్టీ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ సో 45 లక్షల నుంచి 50 లక్షల లోపు ఈ మధ్యలోనే మనం సో ప్రాపర్టీని మనం సొంతం చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది మా కంపెనీలో మేజర్ అనమాట. మా బడ్జెట్ యాక్చువల్లీ 45 lakhs to 55 lakhs ఇదే బడ్జెట్. బట్ ఇంకా మేము తగ్గించగలం. అంటే ఎప్పుడైతే మాకు ల్యాండ్ రేట్ తక్కువ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటిదాకా మనం మాట్లాడుకునే అన్ని ఈ బడ్జెట్ లో మేము 15,000 per square yard ఉన్న ప్లాట్ కి ఎస్టిమేషన్ చేసిన వాటికే 45 lakhs వస్తుంది. ఇన్ కేస్ ఇంకొక కొన్ని ఏరియాలో మనకి 10,000 per square yard వచ్చింది అనుకోండి, సో 10,000 per square yard వస్తే అక్కడ ల్యాండ్ ఏరియా పెద్దగా వస్తుంది. అండ్ కన్స్ట్రక్షన్ యాజ్ యూజువల్ గా మనం సో 1000 SFT or 200 కట్టి తీసుకుంటాం. మిగతా ల్యాండ్ అనేది మీకు ఎక్స్ట్రా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. లేదంటే ఓపెన్ ప్లేస్ వద్దనుకుంటే అక్కడ ఓవరాల్ ప్రైస్ అనేది తగ్గుతుంది అనమాట. సో దిస్ ఈస్ వాట్. ఇట్లాగా మీరు ఒకవేళ హైదరాబాద్ లాంటి ప్లేస్ లో, వరంగల్ లాంటి ప్లేస్ లో, కరీంనగర్ లాంటి ప్లేస్ లో మీరు ఫ్యూచర్ లో ఒక హౌస్ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో సో డెఫినెట్లీ అర్బన్ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్ మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. సో ఈ నేచర్లో ఎవరైతే ఉన్నారో ఇలాగా ఓకే ఇది మాకు నచ్చింది, సో ప్లాట్ ప్లస్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ మాకు నచ్చింది. ఓకే, ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సో ఫస్ట్ మేము కొన్ని ప్లాట్స్ ని మేము చూసినాక సో మన బడ్జెట్ తగ్గట్టు మేము కొన్ని ప్లాట్స్ మేము సెలెక్ట్ చేసిన తర్వాత మీరు వచ్చే ప్లాట్ చూసిన తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అంతా మీకు ఓకే మీకు నచ్చింది అనే రకాల పర్ఫెక్ట్ అన్నప్పుడు సో మీరు మాకు ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి. సో అప్పుడు ఏంటంటే మీరు వాటికి తగ్గట్టు రోడ్స్ ఎలా ఉన్నాయి, సో డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ఎలా ఉంది, రోడ్స్ ఎలా ఉన్నాయి, ఓకే దగ్గరలో మెయిన్ రోడ్ ఎలా ఉంది, స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఎలా ఉన్నాయి, హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి, రెగ్యులర్ యూటిలిటీస్ ఎలా ఉన్నాయి అన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ సూటబుల్ థింగ్స్ మేమే చూస్తాం అనమాట. బట్ మీకు జస్ట్ తెలవడానికి కోసం మీరు కూడా చూసుకోవచ్చు అనమాట ఒకసారి. సో వన్స్ ప్లాట్ మీకు నచ్చింది అన్నప్పుడు సో 1 fine day విత్ ఇన్ ఏ వీక్ 10 days లోపు సో ఆ ప్లాట్ సంబంధించిన డాక్యుమెంటేషన్స్ అన్ని వెరిఫికేషన్ మీరు చూసుకున్న తర్వాత సో విత్ ఇన్ 10% or 20% మీరు అమౌంట్ పే చేసి ప్లాట్ ని మీరు అగ్రిమెంట్ చేసుకోవాలి. సో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత సో విత్ ఇన్ 45 days లోపు మీరు రిజిస్ట్రేషన్ ఎప్పుడైనా మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సో అగ్రిమెంట్ అయిన డే నుంచి 45 days లో ఎప్పుడైనా సరే మీరు రిజిస్ట్రేషన్ డే మీరు స్లాట్ బుక్ చేసుకొని సో ఆ రిజిస్ట్రేషన్ డే రోజు మీరు అమౌంట్ మీరు రెడీ చేసుకొని సో అమౌంట్ ట్రాన్సాక్షన్ ప్లస్ రిజిస్ట్రేషన్ అంతా ఒకటే రోజు కావాలన్నమాట. సో అప్పుడు మీ పేరు పైన ఈ డాక్యుమెంట్ ఏమైతే ఉందో డాక్యుమెంట్ మీ పేరు మీద ఈ ప్లాట్ అనేది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది అనమాట. సో ఈ రిజిస్ట్రేషన్ అయిన రోజు నెక్స్ట్ కొన్ని డేస్ ఒక 1 week టైం తీసుకున్న తర్వాత సో ప్లాట్ సంబంధించిన అన్ని ఓకే